ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన డిప్యూటీ ముఖ్యమంత్రి పదవికి పవన్ కళ్యాణ్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. తన పదవికి దిష్టి తగిలినట్టు ఓ జ్యోతిష్యుడు పవన్ కళ్యాణ్ కు చెప్పాడట. దీంతో ఆ శాఖ నుంచి తప్పుకోవాలన్న ఆలోచనలో పడ్డారట డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వద్ద దాదాపు 5 శాఖలున్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు పవన్ కళ్యాణ్ చేతిలోనే ఉన్నాయి. వాటికి తోడు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి కూడా పవన్ కళ్యాణ్ కలిగి ఉన్నారు. అయితే ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని వదులుకొని మరో కొత్త శాఖపై ఫోకస్ చేశారంట పవన్ కళ్యాణ్. కందుల దుర్గేష్ కు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారట. అతని వద్ద ఉన్న సినిమాటోగ్రఫీ మంత్రి శాఖను పవన్ కళ్యాణ్ హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. లేదా ఆ శాఖను ఎమ్మెల్సీగా గెలుపొందిన నాగబాబుకు ఇచ్చే ప్రయత్నం జరుగుతోందంట. ఈ మేరకు నారా చంద్రబాబు నాయుడుతో చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలు చేశారు. ఆ టాపిక్ పవన్ కళ్యాణ్ కు నిద్ర లేకుండా చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలోనే తన శాఖకు రాజీనామా పెడితే పెద్ద వార్త కాబోతోంది. అప్పుడు మ్యాటర్ మొత్తం అతని పదవి పైనకు వెళ్ళనుంది. జనాలు కూడా ఆ సైడ్ నుంచి ఈ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ ఈ డైవర్షన్ పాలిటిక్స్ వైపు అడుగులు వేస్తున్నారట.